భూదానం బోర్డు ఏర్పాటు చేయాలి. భూదానం బోర్డు ఏర్పాటు చేయాలి. భూదానం బోర్డు లోపల భూముల మీద బోర్డు పాతాలి. భూదానం భూముల లోపల బోర్డు పాతాలి. భూదానం భూముల్లో బోర్డు పాతాలి. భూమి లేని నిరుపేదలకు భూములు ఇవ్వాలని తెలంగాణ సర్వోదయ మండలి డిమాండ్ చేస్తూ ఉంది. మొత్తం మన రాష్ట్రంలో 1,59,000 ఎకరాల భూమి, దాంట్లో గతంలో మీరు చూసుంటారు మహేశ్వరం ప్రాంతంలో పట ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు 110 ఎకరాల భూమిని వాళ్ళు కాజేసుకున్నట్టుగా, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లే కబ్జాలకు పాటుపడితే ఇంకా రక్షించేది ఎక్కడ? పేదవాడికి చెందవలసిన భూమి బడా బాబులకు చెందుతూ ఉంది. మేము ఈరోజు ఆల్ పార్టీ ఆఫీస్ పోయి ఈ భూదానం భూముల మీద వాళ్లకు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీరందరూ రావాలి, ఇక్కడ జనాలకు మీ అభిప్రాయం, మీ పార్టీ అభిప్రాయం ఏదో చెప్పాలని కోరిక మీద అన్ని పార్టీలకు ఇస్తే ఒక్క పార్టీ నాయకుడు కూడా ఇక్కడ చూడలేదు. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిది కోరేది ఏంటంటే ఎంబడే భూదానం బోర్డు ఏర్పాటు చేయాలి. ఎక్కడ భూదానం భూములు ఉన్నాయో ఆ భూదానం భూముల లోపల ఇది భూదానం భూమి అని బోర్డు పాతవలసిన అవసరం రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరు చేయాలంటే ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వాలి. ఆదేశం ఇచ్చి అన్యాయక్రాంతమైన భూములు అది మళ్ళా రివర్స్గా తీసుకొని భూదానం బోర్డుకి ఒప్పజెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. అంటే ఈ భూదానం బోర్డు ఏర్పాటు చేసేది రాష్ట్ర గవర్నమెంట్ కాదు. రాష్ట్ర గవర్నమెంట్ ఏంటంటే ఆమోదం, అవును బోర్డు వేసుకోవాలి అని చెప్పడమే. దీనికి మొత్తం సర్వసేవా సంఘే దీనికి ఆచార్య వినోబా గారి వాస్తవం. వాళ్ళు ఏ క్యాండిడేట్ని అయితే నిలబెడతారో ఆ క్యాండిడేట్కే ఆ భూదానం బోర్డులో చైర్మన్గా అపాయింట్మెంట్ ఇస్తారు. కాబట్టి మేము చెప్పేది, ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఏంటంటే ఎంబడే భూదానం బోర్డు ఏర్పాటు చేసి పేద ప్రజలకు న్యాయం చేస్తారని మేము తెలంగాణ సర్వోదయ మండలి తరఫున కోరుతా ఉన్నాం.